తెలుగు బిడ్డ జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా గెలిపించాలని అన్నారు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిలుకర రవికుమార్. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ రాష్ట్రాల ఎంపీలు పార్టీలకు అతీతంగా న్యాయ కోవిదుడికి ఓటేయాలని కోరారు. సుదర్శన్ రెడ్డి మావోయిస్టులకు అనుకూలంగా తీర్పు ఇచ్చారని హోంమంత్రి అమిత్ షా ఆరోపించడం సరికాదని అన్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయడం అభినందనీయమని అన్నారు జిలుకర రవికుమార్. ఏర్పాటు చేయబడిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్తో సహా తెలంగాణ ప్రాంతంలో ఉన్న 60 మంది ఓటర్స్ ఉన్నారు. వాళ్ళు 42 పార్లమెంటు 18 మంది రాజ్యసభ సభ్యులుగా ఉంటున్న తరుణంలో తెలుగు వారందరూ ఏకమై జస్టిస్ సుదర్శన్ రెడ్డిని గెలుపుకు సహకారంగా ఉండాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ కోరుచున్నది. ఇది మన తెలుగు ధన్యత, తెలుగు వారికి కిరీటంగా తెలుగువారు మన భారతదేశానికి మరొక సదావకాశం కల్పించిన ఈ ఇండియా కూటమికి కృతజ్ఞత చెల్లిస్తూ మీరందరూ ఈ యొక్క జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు తెలపాలని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ మిమ్మల్ని అందరికీ విజ్ఞాపన చేస్తుంది.